నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వెల్లడి. అన్నవరం గ్రామంలో కాతిటి సత్యవతిని గంపల లక్ష్మిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరు మురళీకృష్ణరాజు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి సూచించిన రూరల్ సీఐ చైతన్య కృష్ణ. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సచివాలయ ఆవరణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు. రైతన్నను రాజును చేసేందుకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుండి మద్దతు అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, టీడీపీ జిల్లా నాయకులు పెంక శ్రీనివాస్ బాబా, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, అగ్రికల్చర్ ఏవో సత్యనారాయణ, జనసేన నాయకులు నక్క శ్రీను, తోట వేణు, ముమ్మిడి బుజ్జి, గ్రామీణ ఖాదీ రాష్ట్ర డైరెక్టర్ సిరంగి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా మన నాయకులు గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కృషి చేసి రైతులందరూ బాగుండాలని దిశానిర్దేశం యాప్లు ఏర్పాటు చేసి రైతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని రైతుల కుటుంబాలను ఉన్నత స్థానానికి తీసుకురావాలని వారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మనందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఆ దేశంలో కార్యక్రమాలు అందరికీ కూడా తెలియజేసి మన రైతులందరినీ కూడా ఉన్నత శిఖరాలకి వేయాలని నా వెన్న కూడా నిలబడి నన్ను ఎదురుకి తట్టి భుజం తట్టి ఎదురుకి తీసుకెళ్ళి 2 సంవత్సరాలు కూడా 2 ఎలక్షన్లో కూడా నాకు ఈ ఊళ్ళో మెజార్టీ ఇచ్చిన రైతులందరికీ కూడా ఆ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు, ఆయనకి తోడయ్యారు కళ్యాణ్ గారు. అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది, అది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. ఇవాళ రైతుని ఈ 5 సంవత్సరాల్లో మీకోసం రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 5 సంవత్సరాల్లో రైతుని రాజును చేయాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో 2 మహానుభావులు కూడా తిరుగుతూ ఉన్నారు రాష్ట్రం అంతా. మీరు చూసే ఉంటారు, ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో అంతరించిపోతా ఉన్నాయి కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి తోటల్ని తిరిగి నిలబెట్టాలి, కోనసీమ అంటే కొబ్బరి తోటకి మారు పేరు, ఆ పేరు నిలబెట్టాలనే నిర్ణయంతో 10 రోజులుగా దాని మీద ఆయన కసరత్తు చేసుకుని మొత్తం మీద ఆ ప్రాజెక్టులు నిల్చోబెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కోనసీమ రాజోల్యంలో మనం చూసే ఉంటాం. ఈ ప్రధానంగా రైతుని 5 ఏళ్ళలో నోటి మాటలతో చేసేస్తే రైతు రాజు అవడం. రైతుకి కావాల్సింది అన్ని సదుపాయాలు చేయాలి. రైతుకి అండగా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి ఆఫీసరు కూడా నిలబడ్డ రోజే రైతుకు రాజు అవుతాడు. ఆ రైతుని రాజు చేయాలంటే మొట్టమొదటి నీటి భద్రత. మీకు గుర్తుందో లేదో, మొన్న 24 ఎన్నికలయ్యాయి. ఎన్నికలు అయిన తర్వాత 4 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తే అప్పుడు వచ్చాక చూద్దాం ఎవరు నెగ్గుతారో చూద్దాం నారాయణ మీద అందరూ ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కేడర్ ఈ మేలో తప్పకపోతే కాలంలో జూన్లో రిజల్ట్స్ వచ్చాక చూస్తే
అప్పుడు వర్షాలు వస్తే తవ్వలేం అని చెప్పి మేలో ప్రత్యేక గురు కాలువ తవ్విన ఘనత మన జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్నదని చెప్పి మేము అందరం గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క చోట ప్రతి మురుగు కాలువ వేళ తవ్వాం. ప్రతి నీటి బొట్టు సముద్రంలోకి వెళ్ళేటట్టు, వృధా అయినటువంటి నీటి బొట్టుని మళ్ళొచ్చి దిగి నీరు సముద్రంలోకి వెళ్ళేటట్టుగా, నీరులో కలిసేటట్టుగా. అలాగే ఒక ఎకరం పెడ అందవలేదు ఈ 3 పంటల్లోనే మనం వచ్చిన తర్వాత. అలాగే ఒక ఎకరం ముంపు గురవడం లేదు. ఎన్ని పాటలు పడ్డాము, మేమే పడ్డాము, ఎన్ని చేసాం అన్ని మీ దృష్టికి మేము తేలేదు. మేము మా పాటలు మేము పడ్డాం, ప్రతి ఒక్క చోట పడ్డాం, ప్రతి చోట డబ్బులు వేసుకుని చోట డబ్బులు వేసుకున్నాం. రైలు చెరువులతో పాటు చేసాం, వాళ్ళని బెదిరించాం, వాళ్ళతో తవ్వించాం, చేసాం. చేసి మొత్తం మీద 3 పంటలు మన ప్రభుత్వం వచ్చాక వాటికి వేట 3 పంటలు అయ్యాయి. 3 పంటల్లో కూడా ఈ ఒక్క ఎకరం కానీ ముప్పు కొనేవారు, ఒక ఎకరం కూడా పెళ్ళ కూడా చేసామని తెలియజేస్తా ఉన్నాం. ముందు కూడా 5 ఏళ్ళు కూడా అలాగే చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సమాజంలో మారుతున్న ఆహార అలవాట్లను బట్టి పంటలు కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఒకటే రకం కాకుండా పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి. వ్యవసాయం మార్చుకుంటూ వెళ్తూ ఉండాలి. లాభసాటి వ్యవసాయం చేయాలి. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో ఆ వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఆదరణ పంటగా 3వ పంట వేసుకోవడానికి అన్ని రకాల ఆర్భాటాలు అందరూ కూడా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందిస్తా ఉంది, పనిముట్లు అందిస్తా ఉంది. సబ్సిడీల మీద పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఈ కూటమి ప్రభుత్వం అందిస్తా ఉంది. అలాగే మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఏరియాలో చూసుకుంటే వేములవాడలో పామాయిల్ అలవాటు చేస్తా ఉన్నాం. ఒక పక్కన వరేస్తా ఉన్నాం, పక్కన ఒక పామాయిల్ వేస్తా ఉన్నాం. పామాయిల్ ఎదిగిన తర్వాత వరే ఆగిపోద్ది, కానీ పామాయిల్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజు డబ్బు చూస్తాం. కోనసీమలో కొబ్బరి రైతులు రోజు డబ్బు ఎలా చూసేవారు, ఇక్కడ కూడా మనం కూడా రోజు డబ్బు చేస్తాం. అందాక కూడా వరేసుకోవడం గడ్డలు ఎక్కడ చేసుకున్నాం. అలాగే రేపూరులో పండ్ల తోట పెంపకానికి మొదలుపెట్టాం, మీకు తెలిసిన విషయం ఇది. అట్లాగే అగ్రిటెక్ ప్రస్తుత రోజుల్లో ప్రతి రంగానికి టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే రూరల్ నియోజకవర్గంలో అడిగాం, ఎంతమందికి వద్దు మాకెందుకు ఈ డ్రోన్స్ అన్నారు. ఆ డ్రోన్స్ ఎందుకన్నారు, ఈ డ్రోన్స్ ఎందుకన్నారు, ఎవ్వరు వద్దన్నారు. భారతదేశానికి ఇతర దేశాలకి తేడా అయితే చెప్తాను నేను. ఈవేళ ఉక్రెయిన్లో అవ్వచ్చు, రష్యాలో అవ్వచ్చు, ఈవేళ అక్కడ ఇజ్రాయెల్లో, ఇరాన్లో, ఇరాక్లో, పాకిస్తాన్లో, కాబూల్లో డ్రోన్లతో యుద్ధం చేస్తా ఉన్నారు. ఇక్కడ మోడీ గారు డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారు మనతో. అది భారతదేశానికి ఇతర దేశానికి ఉన్నటువంటి తేడా. అది ఇక్కడ అక్కడ యుద్ధం చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు అట్ల మీద, మనం ఇక్కడ వ్యవసాయం చేస్తా ఉన్నాం. 5 కట్టుకోనంటే కట్టండి బలవంతంగా. మీకు 80%, 70% సబ్సిడీ, 80% సబ్సిడీ అని చెప్పి ఇవాళ 5 డ్రోన్లు ఇవాళ మన కరపండలో 4, ఇక్కడ ఈ మండలంలో 1 డ్రోన్ ఇచ్చాం. ఇస్తే గంటకి 20 ఎకరాలు వేస్తా ఉన్నాం. ఎంత ఎరువు కావాలో అంత ఎరువే పడతా ఉంది, ఎంత మందు కావాలో అంతమందే పడతా ఉంది. కాబట్టి మందు ఎక్కువ అవ్వదు, ఎరువు ఎక్కువ అవ్వదు, ఎరువు మిగులుతుంది, మందు జరుగుతుంది. గంటకి 20 ఎకరాలు పూర్తి అవుతా ఉంది. ఆల్రెడీ కొరిపిల్లో ఇచ్చినటువంటి డ్రోన్ డబ్బులు కూడా అయిపోయాయి. ఆల్రెడీ డ్రోన్ డబ్బులు కట్టేశాడు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. మిగిలిన ఇంకా మొదలెట్లేదు కాబట్టి లేట్ గా ఉన్నాయి, మొదలెట్టేసిన పరిస్థితి ఇవాళ. అలాగే స్కీమ్ గురించి ఇప్పుడు మనం దేని గురించి అయితే చెప్తా ఉన్నారో మన ఎమ్మెల్యే గారు చాలా నీట్ గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నీటి భద్రత అనేది వస్తే అసలు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు ఎప్పుడు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ జరిగింది అనేది కూడా తెలియదు. మొన్న కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావటం, అలాగే మేమందరం అందులో పాల్గొనడం, ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి ఇబ్బంది లేకుండా నీటిని ఎలాగా అందించాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మమ్మల్ని అందరినీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెట్టి అందులో ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్న దాని ప్రకారం, ఆ నినాదం ప్రకారం మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి కావాల్సినవన్నీ చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ లోనే ఏ రైతు కష్టపడకుండా ఉండేలాగా డెసిషన్ కూడా తీసుకున్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు అంటే ప్రతి ఒక్కరు మనం అందరం వరే వేసేస్తున్నాం. వరే వేసేస్తాం వల్ల డిమాండ్
అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, ఉత్పత్తి ఎక్కువైపోయినప్పుడు ధర అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదే దేనికి ఎక్కువ ధర ఉందో దాంట్లో కొంతమంది, అంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు గైడెన్స్ ఏది వేస్తే బాగుంటుందని చెప్పి. కొంతమంది ఎక్కువ పెద్ద రైతులు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, అలాగే డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలకి తీసుకునేదాన్ని పండించే అవకాశం ప్రభుత్వం అలాగే దానికి సపోర్ట్ కూడా చేయడం వల్ల నిజంగా అలాంటి పండించి చూడండి, ఏది పండిస్తే ధర ఎక్కువ వస్తుంది అనేది లాభం కూడా ఎక్కువ వస్తుంది. అంటే రైతుని రాజుని చేయాలంటే ఇలాంటి అడ్వైస్లు ఇవ్వాలి. దాంట్లో టెక్నాలజీని కూడా, టెక్నాలజీని కూడా వినియోగించుకునేలాగా. ఇందాక చెప్పారు, ఒక డ్రోన్ ని ఒక వ్యాపారం పెట్టుబడి పెట్టేవంటే మనం పెట్టుబడి వెనక రావాలంటే సంవత్సరాలు అవుతుంది, అవునా కదా? మొన్న గవర్నమెంట్ సబ్సిడీలో డ్రోన్స్ లోన్ కి తీసుకుని, అంటే 9,80,000, అది 9,80,000 రూపాయలు అంతేనండి. 9,80,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు అబ్బాయి కట్టాడు. రైతులకు ఉపయోగపడాలని సుమారు 7,80,000 రూపాయలు ప్రభుత్వం మీకోసం వాళ్ళకి ఇచ్చింది. సో గంటకి 20 ఎకరాలని తడిపేలాగా, అలా అంటే మీన్స్ మందు వేసేలాగా ఎంత వేయాలన్నది వృధా కాకుండా వేయటం కోసం, మీకు ఉపయోగపడటం కోసం. అంటే మీరు డ్రోన్ ఆపరేట్ చేయడం వచ్చో రాదో అని తెలిసి ఆ కుర్రోల్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక ఉపయోగం కలుగుతుంది. సో మీకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది అనే ఒక మంచి ఆలోచన పథకం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి తెచ్చిన ప్రోగ్రామ్. సో అలాగ తెచ్చినందుకు ఆ అబ్బాయికి మీకు ఉపయోగపడింది, ఆ అబ్బాయి పెట్టుబడి కూడా వచ్చేసింది. సుమారు 6 నెలలు అయిపోయిందండి. ప్రతి ఒక్క రూపాయి ఆ అబ్బాయికి వచ్చే లాభమే. యాక్చువల్ గా అయితే 2-3 సంవత్సరాలు పడుతుంది, కానీ ప్రభుత్వం తోడు. రేపూరు గ్రామంలో రైతన్న మీకోసం అన్న కార్యక్రమం మన రైతు ఆఫీసర్స్ సమక్షంలో జరుగుతుంది. ఈ సభకి విచ్చేసిన మా ప్రీతమ నాయకులు కాకినాడ రోడ్డు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నానాజీ గారికి, అలాగే ఎంపీపీ గారికి, అనంతలక్ష్మి గారికి, అనంతలక్ష్మి త్రిమూర్తులు గారికి, మరియు ఇక్కడ టీడీపీ జనసేన గ్రామ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రైతన్న మీకోసం అన్నది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు అది వచ్చారు కాబట్టి మీకు ఇలా పెద్ద మీటింగ్ పెట్టారు. కానీ అధికారులు, మా కార్యకర్తలు, మా లాంటి వాళ్ళు అందరూ డోర్ టు డోర్ వెళ్ళమన్న ప్రోగ్రామ్ ఇది. ఇంచేతంటే ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళి వారికి వివరించాలి. మీటింగ్ అంటే అన్ని రైతులు ఇక్కడికి రారు. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు యూరియా అవి ఎక్కువ కొట్టేస్తున్నారు, కానీ దానికి తగ్గట్టుగా కొట్టాలి అన్న ఒక నాలెడ్జ్ షేరింగ్ కి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు లాంటి వాళ్ళు ప్లాన్ చేసి డిజైన్ చేసిన ప్రోగ్రామ్. దీని ముఖ్య ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఎంచేతంటే రైతులు పండించి మీరు అదే పంట, కాయగూర ఏదైనా సరే మీరు తిన్న తర్వాతే ఉన్నది అమ్ముతారు. మీరు తినేదంతా కూడా అనారోగ్యం. దానికి మీరు మందులు తగ్గించుకుంటూ ఇలాగా మీరు వేరే విధంగా ఆర్గానిక్ గా, అంటే ఆవు పేడతో అయ్యించే సేంద్రియం తయారు చేసుకునే పద్ధతికి నెమ్మదిగా రావాలి. వస్తే ఏమైతుందంటే మీ ఆరోగ్యంతో పాటు మీరు పండించి తిని మా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంతేకాకుండా కేజీ బియ్యం మీరు తిని 50 రూపాయలు అమ్ముతాయి, కానీ ఆర్గానిక్ బియ్యం ఈ రోజు 120 రూపాయలు అమ్ముతుంది. ఖచ్చితంగా ఏదో ఒక గ్రామంలో 100 ఎకరాలు పక్క పక్కన ఉన్న రైతులు ఏకమయ్యి ఆర్గానిక్ వైపు కూడా మీరు మలుచుకుంటే మీకు కూడా మంచి ఆదాయం వస్తుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే సార్. 5 సంవత్సరాలు రైతే రాజనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రైతుకి ఏమేం చేయాలో అది లాస్ట్ 2 ఏళ్ళు
మళ్ళీ ఇంకో 6,000 సంవత్సరానికి 20,000 పడతాయి. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇచ్చింది కరెక్ట్ గా. ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ ముందు చెప్పారు కదా, అయిపోయింది కదా. ఓకే చేయట్టు పడుతుంది సార్. ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్. ఎమ్మెల్యే గారు ఒకసారి ఫోటో కోసం మొన్నే చెప్పా మళ్ళా తమ్ముడు 20,000 వచ్చినాయండి. సార్ ప్రభుత్వం చెప్పినట్టు ఇచ్చిందా? 14,000 లాస్ట్ ప్రభుత్వం చేస్తే 20,000 హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, చంద్రబాబు గారు ఇచ్చారు. నేను ఇచ్చిన ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం 20,000. మళ్ళీ జనవరిలో మిగతా 6,000 కూడా వచ్చేస్తాయి. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వెన్నుపూసు ఆపరేషన్ చేయించుకున్న కాతిరి సత్యవతిని మరియు గంపల లక్ష్మి ఇటీవల కాలంలో పెద్ద ఆపరేషన్ చేయించుకున్నారు. గంపల లక్ష్మి పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబానికి చెరో 10,000 రూపాయలు ఇద్దరికి ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించడం పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ముదునూరి మురళీకృష్ణం రాజు. సహస్ర ఇచ్చింది ఇప్పుడే పెట్టండి. విద్యార్థి దశ చాలా కీలకమైందని ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని రూరల్ సీఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో మౌంట్ కార్మెల్ ప్రైవేట్ స్కూల్ ఎండీ సాయిరాం నాన్శెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు హాజరయ్యారు. మౌంట్ కార్మెల్ స్కూల్ యాజమాన్యం వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. Good touch and bad touch, and also awareness, ganja and whatever the activities we are doing right now, in the teenage, whatever the influences we are getting in the teenage, they will explain. నా వాయిస్ వినిపిస్తుందమ్మా. ఆదేశాల ప్రకారం కాకినాడ రూరల్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళకి ఏది కరెక్ట్, వాళ్ళు ఈ వయసులో ఏం తెలిసి మేమేం చెప్పాలనే ఉద్దేశంతో కాకినాడ రూరల్ సర్కిల్ నుంచి ఒక స్కూల్ లెక్క
మా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా వాటితో పాటు సార్ కూడా మా కాకినాడ పోలీసు వారి తరఫు నుంచి మా ఎస్పీ గారు ఏదైతే చెప్పారో ఆ విషయాలు కొన్ని విషయాలు మేము మా కేసు క్లాస్ పిల్లలకి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫోన్లు చూడడం వాళ్ళకి తెలిసి తెలియక But right. If there is nothing is happening. But right. అల్లరి చేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి లేదో యాక్టివ్గా ఉంటున్నాడు, లేకపోతే మాస్టర్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇవన్నీ డిసిప్లిన్ లేనట్లుగా. డిసిప్లిన్ అంటే మనం చేయాల్సిన టైంలో మనం వర్క్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీకు హోంవర్క్ ఇస్తారు టీచర్ ఇంట్లో, ఇక్కడ హోంవర్క్ అంటే చేసుకోవాలి. మీ పనిని మళ్ళీ ఇంకొకరితో చెప్పించుకోకూడదు. దట్స్ కాల్డ్ డిసిప్లిన్. అట్లానే మన డిసిప్లిన్ కొలమానం లేదు. మీరు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మీరు బస్సో స్కూటరో లేకపోతే సైకిలో అలాగే అంటే ఎక్కడ ఉండాల్సిన, ఇప్పుడు సపోజ్ మీరందరూ వచ్చిన తర్వాత స్కూల్లో చెప్పులు ఉంటాయి, షూస్ ఉంటాయి. షూస్ అన్నీ కూడా మీరు ఎలా ఇప్పుతున్నారు ఏంటి అనేది కూడా అది కూడా డిసిప్లిన్. మీ ఇంటి దగ్గర మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ టేబుల్ మీరు భోజనం చేసిన ప్లేట్ని చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను, వాళ్ళు తీరు. వాళ్ళ తల్లిదండ్రులు అమ్మో నాన్నో లేకపోతే ఎవరో అమ్మమ్మో నానమ్మో వచ్చి తీయాలి. అది తప్పు, అది డిసిప్లిన్ కాదు. మీరు చిన్న ప్లేట్ని మీరు తీసుకోవాలి, అంటే మడత పెట్టుకోవాలి. మీ బెడ్డింగ్ వ్యవహారాలు కానీ ఇంకోటి కానీ మీ బుక్స్ని మీరే సర్దుకోవాలి. దట్స్ కాల్డ్ డిసిప్లిన్. ఎప్పుడైతే స్టూడెంట్కి డిసిప్లిన్ ఉంటుందో స్కూల్స్లో నాకు తెలిసి ఎక్కడ కొట్టడం కానీ ఇంకోటి కానీ మా చిన్నపిల్లలు మేమందరం అలా దెబ్బలు తీయవచ్చు. అట్లానే మాస్టర్ మీద మాకు ఎవరికి టీచర్స్ మీద మా టీచర్స్ మీద ఎవరికి కోపం లేదు. టీచర్కి ఏమైనా కోపం ఉంటుందా? మీకు టీచర్కి పండుగ విషయాలు ఉంటాయా? టీచర్ మిమ్మల్ని మౌంట్ కార్మల్ స్కూల్కి వచ్చి విజిట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి స్కూల్కి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నారు. పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలానే సైబర్ అఫీసర్ పట్ల, అలానే బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ గురించి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందని ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దానిలో భాగంగానే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది. పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ల జోలికి కానీ ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదని ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే చెప్తుంది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ గురవుతున్నారు. వాళ్ళు లైఫ్స్ పోతున్నాయి. కాబట్టి పిల్లలకి ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది. నుంచి ప్రతి స్కూల్స్కి కూడా మా రూరల్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్తాం. అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు, స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్ట్యా మేము యూటీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఉండడం కోసం ట్రాఫిక్లో కూడా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడం కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతున్నాం. దీనిలో భాగంగానే మేమందరం ఈరోజు స్కూల్కి వచ్చి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. He is the man behind this activity. Actually, he is the initiator. After that, I have implemented this part. I really thank you, Sir Srinivasan once again for giving this wonderful opportunity to our kids to learn, to expose to the latest whatever the cyber frauds are happening around India and around our places. So this has to be there so that everyone should know what kind of mistakes we are doing in the regular day-to-day basis, so that people can understand. See, if we are doing in a wrong way without knowing that, so you don't know what you don't know. So in that cases, definitely people will lose that instinct, and definitely they will go in a wrong direction. So we are here to set you in the right direction in the future, so that people you will create a good society around Indrapalam, and we will be the model of the school which is around the Indrapalam
we should know that everyone should know that we are the best. Okay. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ, పుణ్యవాహన కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని భక్తులకి నయన ఆనందకరంగా కడు వైభవంగా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు మరియు అన్నవరం గ్రామ ప్రముఖులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు అలాగే ఉదయం నుండి కూడా శ్రీ స్వామివారిని దర్శించుకునే నిమిత్తం భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజ చేస్తూ ఉండండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సచీ బ్రహ్మరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. భగవాన్ కొద్దిగా అక్షతలు తీసుకోండి. భగవాన్ కొద్దిగా అక్షతలు శ్రీమాన్ కాశీపదగోత్రః కర్కోటక సర్వనామధేయః ధర్మవత్రీకాదశాగం ఇహ యక్షజ్జ విప్రయజ్జనో విప్రో దోతః పరిష్కృతః అహం తామన్యకే సమే ఇంద్రా విష్ణోత్యధిష్టం శతం వర్ధినః సహస్రం చ సాజగుంహతో అప్రత్యసురస్య వీరాన్ ఉత మాతామహి సమన్వదేన సమీత్వా జహతి పుత్రదేవాః అథా ప్రవీత్రుద్రమింద్రో హరిష్యన్ సతే విష్ణో కరం విక్రమస్వా అథైతం విష్ణవే చిరుర్నిర్భవతి యజ్ఞో వై వయస్తస్య సంతతా విష్ణుం దేహమాపాదతమస్తగః ఏవన్నిశిఖాణీయోర్ధ్వ వ్యవస్థితః వేదాగమధ్యస్థాద్రిభ్యుల్లేఖే విభాస్మరాన్ సూతవత్తన్వే వేదాభాస్వత్యనో భవాస్యాశిఖాయామధ్యే మహాత్మా వ్యవస్థితః బ్రహ్మస శివస్య హరిశ్చేంద్రశ్చోచ్చరః పరమస్వరః రాజాధిరాజాయ. మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయడం పట్ల రాయవరం మండలంలో హర్షోద్రేకాలు వ్యక్తమయ్యాయి. సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ సీనియర్ నాయకుడు రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాయవరం మండల కూటమి నాయకులు పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలపడం చారిత్రక అవసరమన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభినందన తెలియజేస్తూ వాళ్ళకి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలో కలపడానికి కృషి చేసినటువంటి మెండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కష్టం అంతా ఆయన పడటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 26 జిల్లాలు చేస్తూ, అది కూడా పార్లమెంటు పరిధిలో ఒక జిల్లాను చేస్తూ మెండపేట నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లా, కోనసీమ జిల్లాలో కలపడం జరిగింది గత ప్రభుత్వం. ఇది చాలా హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా జరిగిందని ఆ రోజుని సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వేగుల జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మెండపేటలో పలు చోట్ల, మెండపేట చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోని కూడా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది, ధర్నాలు వ్యక్తం చేయడం జరిగింది, బంధులు చేసాం, మానవహారాలు కూడా ఆ రోజున చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 2022వ సంవత్సరం జనవరి 26ని ఈ యొక్క 26 జిల్లాలని ప్రకటించిన సందర్భంలో మరి అదేవిధంగా ఏప్రిల్ 4వ తారీఖు 2022 ఏప్రిల్ 4వ తారీఖుని కోనసీమ జిల్లాకు, ఈ జిల్లాలన్నింటిలో కూడా జీవో విడుదలైంది. అప్పటి నుంచి కూడా ప్రజల యొక్క మెండపేట నియోజకవర్గ ప్రజల యొక్క చిరకాల వాంఛ, వారి యొక్క కోరికలు ఈడేరినటువంటి రోజు ఈ రోజు. అందుగురించి ఈ రోజుని మరి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి అదేవిధంగా వేగుళ్ళ ప్రీతం నాయకులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి ఈ రోజున పాలాభిషేకం కార్యక్రమం
చేపట్టడం జరిగింది. మరి ఈ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేగుల జోగేశ్వరరావు గారు మరి మంత్రి పదవిని సైతం మంత్రి ఆఫర్ కూడా వచ్చింది ఆయనకి, సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి. నాకు మంత్రి పదవి కాదు, ఈ జిల్లాని మండపేట నియోజకవర్గాన్ని పూర్వం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కలపటమైన ఏకైక లక్ష్యం అని. అదేవిధంగా ఎన్నికల సభలో 2024 మండపేట ఎన్నికల సభలో కూడా జోగేశ్వరరావు గారు కోరిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి వేగుల జోగేశ్వరరావు గారికి నిండు మనసుతోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఆయన్ని గుండె లోతుల్లో కూడా గుడి కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిండు మనసుతోటి ఆయన అభినందిస్తూ ఈ రోజున అందరూ కూడా ఉదయపూర్వకంగా ఆయన అభినందించడం జరుగుతుంది. పంచభూతాల్లో నీరు అత్యంత ప్రధానమైంది. నీటిని వృధా చేయకుండా కాపాడుకోవాలి, లేకపోతే నీటి కోసం యుద్ధాలు వస్తాయని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా హెచ్చరించారు. జిల్లా కోర్టు ఆవరణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను జిల్లా జడ్జి ఎం శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా మాట్లాడారు. వాతావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెరుగు రాజారావు, సూపరింటెండెంట్ శాంతప్రియ, కోర్టు సిబ్బంది మరియు రూరల్ డెవలప్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వెల్లడి. అన్నవరం గ్రామంలో కాదిటి సత్యవతిని గంపల లక్ష్మిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరు మురళీకృష్ణంరాజు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి సూచించిన రూరల్ సీఐ చైతన్య కృష్ణ. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.